హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎంబీ లైఫ్ కేర్ ఛానల్. ఈరోజు మనము ప్రతి ప్రెగ్నెంట్ తర్వాత డెలివరీ అయిన ప్రతి వుమెన్‌కి హెల్ప్ అయ్యే వీడియో అండి. చాలా చాలా హెల్ప్‌ఫుల్ వీడియో అనమాట. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది సఫర్ అవుతూ ఉంటారు డెలివరీ తర్వాత. మిల్క్ సరిగ్గా లేదు మా బేబీకి, మాకి పడడం లేదు, పాలు పడడం లేదని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకైతే నేను చెప్పే 4 టిప్స్ పాటించండి. మీకు ఖచ్చితంగా పాలైతే పడతాయన్నమాట. మీ బేబీకి సరిపోయినంత పాలు ఖచ్చితంగా పడతాయి. సో, దీంట్లో డౌటే లేదు. మనం డెలివరీ తర్వాత చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తాము. ఎందుకంటే కొంతమంది నార్మల్‌గా అవుతూ ఉంటారు. కొంతమంది సి సెక్షన్ అవుతూ ఉంటారు కదా! సి సెక్షన్ అయ్యేవాళ్ళు ఇంకొంచెం క్రిటికల్‌గా ఉంటుంది. నార్మల్‌గా అయ్యే వాళ్ళకి కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే మనకి కంప్లీట్‌గా 1 ఆర్ 2 మంత్స్ బ్లీడింగ్ అనేది నాన్ స్టాప్‌గా అవుతుంటుంది. మనకి కొంచెం మూడ్ స్వింగ్స్ అనేవి అటు ఇటుగా ఉంటాయి. దాంతో పాటు మనకు స్ట్రెయిన్ అనేది వీక్ అయిపోతామనమాట. హెవీ బ్లీడింగ్ మన బాడీలో నుంచి వెళ్ళేలోపు చాలా వీక్ అయిపోతాము. దాంతో పాటు బేబీ కేర్‌తో మనకు నిద్ర అనేది సరిగ్గా ఉండదు. రాత్రి మేలుకోవాలి, పగలు మేలుకోవాలి. కనిపెట్టుకొని మనం ఉంటాం కాబట్టి కొంచెం మెంటల్‌గా స్ట్రెస్‌తో ఉంటామనమాట. సో, చాలామంది ఇబ్బంది పడేది కొంతమంది డబ్బా పాలు ఇస్తూ ఉంటారు బేబీకి. అలా డబ్బా పాలు ఇవ్వడం వలన మీ బేబీ ఆరోగ్యాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసినట్టు అవుతుంది. సో, మీరు ఖచ్చితంగా మీ బేబీకి కనీసం 1 ఇయర్ అయినా పాలివ్వడానికి ట్రై చేయండి. ఇన్‌కేస్ మీకు పాలు పడట్లేదు అంటే నేను చెప్పే టిప్స్ అయితే పాటించండి. మీకు ఖచ్చితంగా బేబీకి సరిపడినంత పాలు ఖచ్చితంగా మీకు ఇంక్రీజ్ అవుతాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మీరు కంటిన్యూగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బెల్లీ పడుతుంది అని చెప్పేసి, అంటే పొట్ట పడుతుంది అని చెప్పేసి వాటర్ తాగడం చాలా చాలా తగ్గిచ్చేస్తారు. కానీ వాటర్ తాగడం వల్ల మీ బాడీలో ఉన్న కెమికల్స్ క్లీన్ అవ్వడమే కాకుండా మీకు పాల ఉత్పత్తికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మెయిన్ అండి. ఖచ్చితంగా మనకు కరెక్ట్‌గా సరిపోయినంత వాటర్ క్వాంటిటీ మన బాడీలో ఉంటేనే పాల ఉత్పత్తికి సహకరిస్తుందనమాట. మనకి లాక్టోజన్ అనే హార్మోను మనకి యాక్టివేషన్‌లో ఉండి మీ బేబీకి సరిపడినంత పాలను రిలీజ్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రోజుకు 4 లీటర్ల నీళ్ళైనా తాగడానికి ట్రై చేయండి. అలాగే కాల్షియంకి సంబంధించిన ఫ్రూట్స్ ఏవైనా సరే మీరు తీసుకోవడం వల్ల మీకి స్ట్రెంత్ అనేది ఇన్‌స్టాంట్‌గా వచ్చేస్తుంది. దానివల్ల కూడా మీకు పాల ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మీకు పాలు సరిగ్గా సరిపోవట్లేదనే బాధ నుంచి కొంచెం రిలాక్సేషన్ అనేది దొరుకుతుందనమాట. ఇది ఫస్ట్ అండి. ఇది జనరల్‌గా అందరూ చాలా తక్కువగా వాటర్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే బెల్లీలో చేరిపోతుంది వాటరు. సో, ఇంక పొట్ట అనేది తగ్గదు. చాలా కష్టపడాల్సొస్తుందని చెప్పేసి వాటర్ తీసుకోకుండా ఉంటారనమాట. కానీ పొట్ట పడడానికి వాటర్‌కి ఎలాంటి సంబంధం లేదండి. మనం ఎందుకంటే గొంతు ద్వారా లోపలికి వెళ్ళినటువంటి వాటరు పేగుల ద్వారా మూత్రంలో మనకి కలుస్తుంది. అలాగే మనకి కిడ్నీలను క్లీన్ చేసి అది యూరిన్ ద్వారా బయటకొచ్చేస్తుంది. కానీ మనకు పొట్టలోనే నిలబడిపోదనమాట. గర్భసంచి ద్వారానికి, పేగులకి సెపరేటు అవి అన్నీ సెపరేట్ ఆర్గాన్స్ అనమాట. మీరైతే టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. వాటర్‌ని హ్యాపీగా తీసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకి బాగా హెల్ప్ చేసేది వెల్లుల్లి అండి. వెల్లుల్లి మనము ఇంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా! వంటకి యూజ్ చేసుకుంటూ ఉంటాము. దాన్ని ప్రతిరోజు మీరు తినే వాటిలో ఒక భాగంగా చేసుకోండి. రోజుకు 4 వెల్లుల్లిపాయలు. ఒక గడ్డలో దాన్ని చీలిస్తే చిన్న చిన్న పాయలుగా వస్తుంది కదా! దాన్ని రోజుకు 4, 5 వెల్లుల్లిపాయలని యూజ్ చేశారంటే ఖచ్చితంగా మీకు పాల ఉత్పత్తి అనేది 100కి 200% మీకు ఇంక్రీజ్ అవుతుందండి. ఇది మాత్రం పెద్దల కాలం నుంచి వస్తుందనమాట. మన అమ్మమ్మ, నానమ్మల కాలం నుంచి వస్తుంది. ఇప్పుడంటే మనకి టాబ్లెట్స్, మెడిసిన్స్ అన్నీ వచ్చాయి. కానీ అప్పటి కాలంలో ఏ మెడిసిన్ లేదు. కానీ న్యాచురల్‌గా ఇంట్లో యూజ్ చేసే వాటితోనే మెడిసిన్స్‌ని వాళ్ళు కనిపెట్టారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్లుల్లి.
మనకి ఆనియన్ కాదండి, వైట్ కలర్‌లో ఉండే వెల్లుల్లి. చాలా మందికి తెలీదు. ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ రోజుకి 4 పాయలు తిన్నా కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు ఇంకొక బెనిఫిట్ తెలుసా? వెల్లుల్లిని ఉడికించకుండా పచ్చిగా తిన్నారంటే మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా దీనికి హెల్ప్ అవుతుంది. నేను ట్రై చేశానండి. పచ్చి వెల్లుల్లిపాయలు తిన్నాను. తిన్న తర్వాత బెల్లీ ఫ్యాట్ అనేది 50% మనకి తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కొన్ని ఆహ్, ప్రోటీన్స్ ఉంటాయి. దాంతో పాటు మనకి కొవ్వును కరిగించే గుణాలనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. దీన్ని తీసుకోవడం వల్ల మీకు ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే పాల ఉత్పత్తికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే మీకు వెంటనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నిమిషాలలో మీ బేబీకి మీరు పాలివ్వాలి. మీ దగ్గర పాలు సరిగ్గా లేవు అనుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్‌ని పాటించండి. ఖచ్చితంగా మీ బేబీకి సరిపడినన్ని పాలు మీకి ఉత్పత్తి అవుతాయి. మనం ఇంట్లో వే వేపుళ్ళకి, తిరువాతకి వీటికి యూజ్ చేసే జీలకర్ర ఉంటుంది గదండీ! ఆ జీలకర్రని మీరు నోట్లో వేసుకొని చప్పరిస్తూ దాని రసాన్ని పీలుస్తూ ఉంటే ఖచ్చితంగా 10-20 మినిట్స్‌లో మీకి ఇన్‌స్టాంట్‌గా పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఇది కూడా నేను ట్రై చేసిన తర్వాతనే నేను మీకు ఈ రెమెడీస్ అన్నీ చెప్తున్నానండి. నేను నా డెలివరీలో, నా ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీలో వీటన్నిటిని నేను ట్రై చేశాననమాట. నాకైతే 100కి 200% రిజల్ట్ ఉంది. మీరు ఒకవేళ మీ బేబీకి పాలు సరిపోవట్లేదు అని అనుకునే వాళ్ళు ఈ టిప్‌నైతే పాటించండి. మీకి సమృద్ధిగా పాలనేవి పెరుగుతాయి. దాని తర్వాత మూడవదొచ్చేసి మనకి వాము అండి. వాముని యూజ్ చేస్తూ ఉంటాం గదా మనము. దేనిలకి యూజ్ చేస్తామంటే ఏవైనా పిండి వంటలలో మనకి అది బాగా జీర్ణం కావడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఈ వాముని తీసుకొని మీరు నోట్లో వేసుకొని కానీ, లేదంటే ఏదైనా చ నా చిన్న పేపర్‌లో పెట్టుకొని కానీ స్మెల్ చూస్తూ కొంచెం కొంచెం దాన్ని తింటూ, కొంచెం ఇది ఘాటుగా, కారంగా ఉంటుంది. అయినా పర్లేదు. ఒకసారి ట్రై చేయండి. దీని వలన మీకి ఏవైనా జీర్ణశక్తి సమస్యలుంటే పోతాయి. అలాగే మోషన్స్ మనకి డెలివరీలో కొంచెం సరిగ్గా మోషన్ అనేది రాదు. దానికి కూడా డైజెషన్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీకి పాలు అప్పటికప్పుడు పెరగడానికి కూడా ఇది హెల్ప్ అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అల్లం అండి. అల్లం కూడా మీరు రోజు తాగే పాలలో ఒక కప్పు పాలలో కొంచెం వేసి ఉడికించుకొని తాగడం వలన మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మీకు పాల ఉత్పత్తికి ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుందనమాట. ఇవన్నీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ బేబీకి మీరు సమృద్ధిగా పాలని ఇవ్వగలుగుతారు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయింది అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.